హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న హైదరాబాద్ నగర జనం ఒక్కసారిగా ఉలికిపడింది. పిల్లలు పెద్దలు ఎక్కువగా ఇష్టపడే కుల్ఫీలు, ఐస్ క్రీంలు, బర్ఫీలు, మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నారనే వార్త అందరినీ అవాక్యాలు చేసింది. పాత బస్తీలో కొందరు అక్రమార్కులు గంజాయి విక్రయాలకు ఇలా కొత్త మార్గాలకు తెరతీశారు. ఎక్సైజ్, ఎస్డీఎఫ్ సిబ్బంది వారిపై ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ లో హోలీ పండుగ సంబరాలు మిన్నంటాయి. పాత బస్తీలోని లోయర్ ధూళిపేట మాల్చీపురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద ఆడ మగ అంతా కలిసి రంగుల్లో మునిగి తేలుతున్నారు. ఇదే అదునుగా గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతికారు. కుల్ఫీ ఐస్ క్రీం, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి పెట్టి విక్రయాలు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ విక్రయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జల్లెడపట్టి కుల్ఫీ ఐస్ క్రీం అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 కుల్ఫీ గంజాయి చాక్లెట్స్, 72 గంజా బర్ఫీని సీజ్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా నిందితుడు వాటిని తయారు చేసిన విధానాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి తెలిపారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీం అమ్మే సత్యనారాయణ సింగ్ గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీం, స్వీట్ల అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. అయితే ఎక్కడి నుంచి ఈ గంజాయి వస్తుంది, వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణాలలో పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాధారణ సమయాలు, పండగల వేళ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ పోలీసులు సూచించారు.